తెలంగాణలో సన్న బియ్యం పండగ మొదలైంది. రేషన్ షాపుల ముందు లబ్ధిదారుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఇచ్చిన బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సన్న బియ్యాన్ని తామే వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ జిల్లాలో రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 29,28,549 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 17,869 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి వస్తున్న స్పందన టీవీ సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సన్న బియ్యం పథకానికి లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున ఆమోదం కూడా వస్తుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక రేషన్ షాప్ వద్ద ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున లబ్ధిదారులు అయితే తమ సన్న బియ్యం తీసుకునేందుకు రేషన్ కార్డుతో కలిపి కూడా ఇక్కడికి వచ్చినటువంటి బారులు తీరిన లబ్ధిదారులు అయితే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏదైతే లబ్ధిదారులు 29,28,549 మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెల 17,869 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సరఫరా జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఏదైతే ధనవంతులు తినేటువంటి సన్న బియ్యాన్ని కూడా పేదలు కూడా తినాలనే ఉద్దేశంతో ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఈ చెప్పమ్మా, ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఏ బియ్యం తినావు, ఎట్లా ఉంటుండే? బాగా బియ్యం తిన్నాం. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం తింటున్నాం. 70 రూపాయలు పెట్టుకోవాలంటే మా వల్ల కాలేదు. ఇప్పుడు మంది తోడుగా మంచిగా తింటున్నాం. సన్న బియ్యం చేసినందుకు ప్రజలంతా కూడా సంతృప్తితో ఉన్నారు. ఈరోజు మనం సన్న బియ్యం తింటున్నామంటే పెద్దవాళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇప్పుడు నిరుపేదలకైనా మాకు అందరికీ అందిస్తున్నారు. ఎట్లా అంటే గతంలో ఎప్పుడైనా సన్న బియ్యం కొనుక్కొని? గతంలో ఏమంటే మేము సొంతంగానైతే ఏం కొనుక్కొని తినలేదు. ఈ బియ్యాన్ని మాత్రమే తిన్నాము. ఇప్పుడు మాకు రేవంత్ సర్కార్ గారు మాకు ఈ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం అంటే అందరం తింటారు, అన్ని మంచిగా అనిపిస్తుంది, తీసుకుంటారు, మంచిగా అనిపిస్తుంది, అన్ని మంచిగా చేస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ఎంతమంది వస్తున్నారు, ఏం జరుగుతుంది చెప్పమ్మా. రోజు ఎంతమంది తీసుకుపోతున్నారు? 150 మంది దాకా తీసుకెళ్తున్నారు రోజు. గతంలో అంటే మీరు తీసుకున్న తర్వాత ఎప్పుడన్నా అయిపోయాయా లోడు? ఇదే ఫస్ట్ లోడ్ అయిపోయింది, ఇది సెకండ్ లోడ్ వచ్చింది. అంటే పెద్ద ఎత్తున ఉదయం తీయగానే వస్తున్నారా? పొద్దున్న 7 కాడ నుండి తీసుకున్నాం, బాగానే వస్తున్నారు. మొత్తానికి మాత్రం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ సన్న బియ్యం పథకానికి అంటే లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రేషన్ షాప్ వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఉదయం తీసిన వెంటనే పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఎందుకంటే సన్న బియ్యం ఇప్పటివరకు ఎక్కడ కూడా అమలు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా అమలు చేయడంతో ఈ సన్న బియ్యం తినేందుకు పెద్ద ఎత్తున ఈ రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు అయితే బారులు తిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్, టీవీ 9 నల్గొండ.